ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మధురై అయితే వచ్చాను. మధురై షార్ట్ వీడియో తీశాను కదా, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు నా వీడియో ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మధురై రైల్వే స్టేషన్ అయితే దిగిపోన్నాం. మీరు కూడా దిగిపోండి. దిగిపోయినాక బయటకు వచ్చినమ్మట మీకైతే అక్కడ మీనాక్షి అమ్మ టెంపుల్కి అయితే దారి ఉంటుంది. మీరైతే మీనాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అనేది మీకు ముందు చెప్తాను. ముందైతే మీరు అలంగర్ కోవులనే ఉంటుంది అనమాట, ఫేమస్. మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళండి. ఆ సోమవారం దర్శనం చేసుకున్నాక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక అప్పుడు మీనాక్షి అమ్మ టెంపుల్ దర్శనం చేసుకోండి. మీకు ఎలా వెళ్ళాలని మీకు వీడియోలో చెప్తాను. ముందుగా మీరు రైల్వే స్టేషన్లో దిగినమ్మట పెరియార్ బస్ స్టాండ్ అని ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్కి వచ్చేయండి. అక్కడ 44D అని బస్సు అయితే ఉంటుంది. ఆ బస్సు అయితే ఎక్కండి. మీకు 21 రూపాయి ఎంత టికెట్ తీసుకుంటారు. 21 కాదు, సారీ, 31 రూపాయి టికెట్ తీసుకుంటారు మనిషికి. మీరైతే తప్పకుండా వెళ్ళండి. 44D అనమాట బస్సు నెంబరు. మీకైతే అక్కడ చూపిస్తాను, బస్సులో కూడా మీకు చూపిస్తాను బస్సు నెంబరు, ఓకేనా? మీకైతే బస్సు నెంబర్ చూపిస్తాను. ఇప్పుడు బస్సు నెంబర్ చూడండి, 44D. అయితే అలంగార్ కోవులకి అయితే వెళ్తుంది తీసుకొని. మీరైతే అలంగార్ కోవులకి వెళ్ళిపోండి. పదండి, మనం వెళ్ళిపోదాం. దాంట్లో బస్ దిగినమ్మటే మీరైతే లోపలికి అయితే వెళ్ళినప్పుడు మీకైతే లాకర్స్ అయితే ఉంటాయి. తప్పగా చూడండి, లాకర్స్ పక్కనే ఉంటాయి అనమాట, గమనించుకోండి. లాకర్స్లో లగేజ్ పెట్టేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళండి, ఓకేనా? మీకు ఎందుకు చెప్తున్నానంటే లగేజ్తో వెళ్తే మీరు వెళ్ళలేరు, బరువు ఉంటుంది. పక్కనే ఉంటుంది అనమాట. పదండి వెళ్దాం, బస్ దిగుదాం. ఇదే బస్ స్టాండ్ అనమాట. నేనైతే బస్ స్టాండ్లో బస్ దిగిపోయాక 50 మీటర్లు ఉంటుంది అనమాట. మేమైతే వెళ్తాము. అక్కడికి వెళ్ళి లగేజ్ పెట్టేసి అయితే మేమైతే అలంగార్ కోవులకి అయితే వెళ్తాము. ఇక్కడైతే బోర్డు అయితే ఉంది, బోర్డు చూపిస్తానండి మీకు. అయితే పైన మురుగన్ టెంపుల్ అయితే ఉంది. 3 కిలోమీటర్లు చెప్పాను కదా, దగ్గరలో ఉంటుంది అనమాట. చాలా చాలా ఫేమస్ టెంపుల్. మీరైతే తప్పకుండా వెళ్ళండి. గంగి తీర్థం అని ఉంటుంది అనమాట, అక్కడ పైనే ఉంటుంది అనమాట. అది 4 కిలోమీటర్లు, అక్కడ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మీరైతే తప్పకుండా వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఆ రెండు టెంపుల్ కూడా చూసి వచ్చేయండి కిందకి, సరేనా? ఇది కారు ఇక్కడ వెళ్తుంది కదా, అటువైపు వెళ్ళాలి మనం టెంపుల్కి అయితే. పదండి, టెంపుల్కి అయితే వెళ్దాం మనం. లగేజ్ అయితే పెట్టుకోండి. లగేజ్ పెట్టుకొని అయితే మనం ఇచ్చేయాలి. మీరు వెళ్ళండి, ఎందుకంటే బయటే ఉంటుంది టెంపుల్. గోపురం ముందే ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూపిస్తుంది కదా గేట్ లెఫ్ట్ సైడ్లో మీకు లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. మీరు అది గమనించండి, సరేనా ఫ్రెండ్స్, ఓకేనా? మన పదండి అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లోపలికి కాలు అయితే కాలిపోతాయి. పదండి, టెంపుల్కి వెళ్దాం. మేమైతే ఇక్కడ ముందైతే కింద మొక్కుకున్నాం స్వామిని. మొక్కుకొని అయితే లోపలికి వెళ్ళాలి. నాకైతే కాలిపోతాయి. నేనైతే పరిగెడతాను అనమాట. ఈ ఎండలు మామూలు లేవు. ఎండలు చూడండి ఎంతమంది కాలుతుంది. కాలు ఎర్రగా అయిపోయినాయి మాకైతే. మీ ఎండలో వెళ్ళాం కాబట్టి మాకు అలా ఉన్నాయి. మీరైతే వర్షాకాలమైనా శీతాకాలమైనా వెళ్ళినప్పుడు చూసుకోండి. మీకైతే కాలుతాయి, జాగ్రత్త. చెప్పులు దగ్గరలో పెట్టుకుని వెళ్ళండి, ఓకేనా? పదండి. బొగ్గుల మీద కాలు పెట్టినట్టుంది ఆ పిల్ల. చూడు, ఆ అమ్మ పిల్లకి ఎలా పట్టుకెళ్తుందో. ఆమెకి ఎంత కాలుతున్నాయి, పిల్లకి ఎంత కాలుతుంది తెలియదేటి. కనీసం ఉండాలా ఏటో. సరే, మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, దర్శనం చేసుకుందాం. హ్యాపీగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వచ్చామన్నమాట. మీరైతే దర్శనం సోమవారం చూడండి, మీకు కనిపిస్తుంది కనిపించదు తెలియట్లేదు నాకు. మీకైతే కనిపించింది చూడండి, మొక్కేసుకోండి అందరూ కూడా. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఈ టెక్స్చర్స్ అయితే కనిపించాయి. నేనైతే అలా ఒక వీడియో తీశాను అనమాట. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగున్నాయి. తమిళనాడు టెంపుల్ అన్ని చాలా బాగుంటాయి. మీరైతే దర్శనం అయితే బాగా పక్కాగా మంచిగా జరుగుతాయి దర్శనాలు అయితే ఇక్కడ. మీరైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. తమిళనాడు వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ కూడా చూసేయండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు కదా, సరేనా? మేమైతే అలాగే దర్శనం చేసుకున్నాము. వెళ్ళకూడదు అనుకున్నాము, కాకపోతే మధురై దగ్గరే కదని చెప్పి రామేశ్వరం వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. మేము అలా బయటకు వచ్చాము. ఇక్కడ మజ్జిగ అయితే ఇస్తున్నారు. మజ్జిగ అయితే మేము తాగేసాము. మజ్జిగ తాగేసి పక్కన అన్నదానం దొరుకుతుందంట, అన్నదానంకి అయితే వెళ్తాము. కరెక్ట్ 12 గంటలకు అయితే టోకులు ఇస్తారు. 12 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నదానం అయితే. ఇక్కడ డైలీ అన్నదానం జరుగుతుందటండి. మీరైతే కింద అక్కడ అన్నదానం భోజనం చేసినాక పైన మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళండి. 12 తర్వాత వెళ్ళినా అక్కడ ఓపెన్ ఉంటుంది పైన దర్శనము, ఓకేనా? మీరైతే తప్పకుండా అన్నదానం తినేసి వెళ్ళండి. నెక్స్ట్ అన్నదానం ఎలా జరిగింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పార్ట్ 2లో. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.